ప్రభాకర్ నూటంకి తెలుగు నేల గర్వపడింది. తెలుగు తేజం పివి నరసింహారావు గారికి భారతరత్న వరించింది. 17 భాషల్లో ప్రావీణ్యం పొంది సాహితీవేత్తగా నిలిచిన పివి నరసింహారావు గారు తొలిసారి తెలుగు గడ్డపై పుట్టిన పివి నరసింహారావు గారు దేశ పీఠాన్ని అధిరోహించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడు. పివి నరసింహారావు గారి జీవితంలో ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో నిజాలు. తెలుగు గడ్డ మీద పుట్టి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ప్రజ్ఞశాలి, ఆర్థిక సంస్కరణల పితామహుడు, 17 భాషల్లో ప్రావీణ్యం గల సాహితీవేత్త, తెలుగు తేజం పివి నరసింహారావు గారికి కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన వేళ ఆ మహానుభావుడి జీవితానికి సంబంధించిన ఎన్నో నిజాలు. 2019 మే 23వ తేదీ దేశవ్యాప్తంగా వెలువడ్డ లోక్సభ ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం, అంచనాలను తలకిందులు చేసిన భారీ మెజారిటీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ హవాని ఎదుర్కొని విజయంతో గర్వంగా నిలిచిన 4 ఎంపీలు. అది తెలుగు రాష్ట్రాల్లోనే ఒకటే చర్చ. ఈసారి మనకు కేబినెట్ మంత్రి పదవి ఖాయం అనేది ఆ చర్చల సారాంశం. రక్షణ శాఖ, రైల్వే శాఖను దక్కించుకుని రాజకీయ వర్గాల అంచనా, కానీ దక్కింది మాత్రం హోంశాఖ సహాయ మంత్రి. 2019 మే కాదు, అంతకు ముందు ఎన్నో సార్లు ఇంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనైతే ఉమ్మడి ఏపీ నుంచి ఏకంగా 18 ఎంపీ స్థానాలు. కానీ నాడు దేశంలో పెద్దగా ప్రాధాన్యం ఉన్న మంత్రి పదవి లేదు. ఎప్పుడు ఇంతే. చివరికి తెలుగు ప్రజల నిట్టూర్. కానీ ఇదే తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ వ్యక్తి ఏకంగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారనేది భవిష్యత్ తరాలు నమ్మలేని నిజం. తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు కూడా లేకుండా 5 ఏళ్ల కాలం పూర్తి పాటు నడిపించిన ఘనత పివి నరసింహారావు గారిది. అవసాధన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపిరిలూది ప్రాణం పోయడమే కాదు, పదవి నుంచి దిగిపోయే నాటికి ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టిన ధీరత్వం ఆయనది. ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణలు దేశానికి కొత్త దారిని చూపించాయి, ప్రపంచానికి భారత శక్తిని పరిచయం చేశాయి. ఆయనే తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పివి. పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తరతరాలుగా తెలుగు వారికి గౌరవంగానే ఉంటుంది. పివికి ప్రధానమంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోకసభ ఎన్నికలకు దూరంగా ఉన్న పివి నాటి నుంచి కాంగ్రెస్ కు అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ఆ పీఠం అధిష్ఠించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశలో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. కానీ ఆ సమయంలో అది ఓ ముళ్ళ కిరీటం. స్థిరత్వం లేని ప్రభుత్వం, దీనికి తోడు చిక్కి శల్యమైన స్థితిపై చేరుకున్న ఆర్థిక వ్యవస్థ. కానీ పివి తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఒకవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థవంతంగా ఆడుతూ మైనార్టీ బలోపేతంతోటే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణలను సమర్థవంతంగా అమల్లో పెట్టారు. పివికి పూర్వపు ప్రధానులైన విపి సింగ్, చంద్రశేఖర్ పాలన కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. 1962లో చైనా, 1971లో పాకిస్తాన్ తో యుద్ధాలతో ప్రారంభమైన ఎకానమీ పతనం పివి అధికారంలోకి వచ్చే నాటికి పీక్ దశకు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వలను విదేశీ బ్యాంకుల్లో కుదవపెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి. దివాలా తీసి అస్తవ్యస్తమైన వ్యవస్థలు అయినా పివి ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి సంస్కరణల బాట పట్టించారు. అద్భుతమైన ఫలితాలు సాధించి అపర చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు. భారత్ను $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ కల. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని బీజేపీ ప్రభుత్వం సంకల్పం. 2019లో యూకే, ఫ్రాన్స్ వెనక్కి నెట్టి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఈ స్థాయికి చేరడం రాత్రికి రాత్రే జరగలేదు. పివి హయాంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఈ తీరానికి చేరుకోవడంలో సరైన దారి చూపాయనేది ఆర్థిక నిపుణుల చెప్పే మాట. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు పివిదే. అలాంటి వ్యక్తి ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత సాదాసీదాగా జీవితం గడపడం ఆయన నిరారంభడానికి తార్కాణం. పివి మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, 17 భాషల్లో దిట్ట, గోండుల భాష నుండి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు. క్యూబన్ విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ని స్పానిష్ భాషలో పలకరించి పివి ఆశ్చర్యపరిచాడట. రచయితగాను పివికి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. సొంత పేరుతో, మారు పేర్లతో కాలమిస్టుగా ఎన్నో వ్యాసాలు రాశారు.
పివి రచనల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసిన గొల్ల రామవ్వ ప్రముఖమైనది. ఇన్సైడర్ పేరుతో పివి చేసిన రచనను ఆయన ఆత్మకథగా చెబుతారు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలను ఆయన హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించారు. తెలుగు సాహిత్య ప్రక్రియకే ప్రత్యేకమైన అవధానాలంటే ఆయన చెవి కోసుకునేవారు. ప్రధానిగా తీరిక లేకుండా ఉన్న ఆయన అవధాన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వాటితో ఎంతో ప్రశాంతత పొందేవారు. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్న అవసరానికి మించి మాట్లాడకపోవడం పివికి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని 17 భాషలు తెలిసిన మౌనమునిగా పేర్కొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి దాదాపు ఏడాదిన్నర పాటు పనిచేశారు. పాలనా కాలంలో తనదైన ముద్ర వేశారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పివికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పివి 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పివిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. భూ సంస్కరణల చట్టం అమలు రుచించిన సీమాంధ్ర భూస్వాములు పివిని గద్దె దించడానికి నాడు జై ఆంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచిన ఊపిరి పోశారని కొందరు అంటారు. 1962లో నీలం సంజయ్ రెడ్డి క్యాబినెట్లో పివి తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. జైళ్ల శాఖను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. జైళ్ల సంస్కరణలో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే తొలిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో జాతీయ స్థాయిలో పివి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పివి అక్కడ కూడా అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించారు. అనంతరం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అనేక విధానాలు సంస్కరణలు తీసుకొచ్చారు. నేటికి అవి కొనసాగుతుండడం గమనార్హం. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పివి విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే. 1988లో కేంద్రంలో మానవ వనరుల ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో పివి జాతీయ స్థాయి విద్యారంగంలోనే అనేక మార్పులు సంస్కరణలు చేపట్టారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. కేంద్రంలో మంత్రిగాను పనిచేశారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారు. తన రాజనీతితో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. పివి నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామరావు, తల్లి రుక్మాబాయి. అయితే వీరికి 3 ఏళ్ల వయసులోనే పి రంగారావు, రత్నబాయి దంపతులకు ఆయన్ని దత్తత తీసుకున్నారు. నాటి నుంచి కరీంనగర్ జిల్లాలో వంగరలో పెరిగారు. హన్మకొండలో 10వ తరగతి పూర్తి చేసి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పివి వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణే ఫెర్గూసన్ కాలేజీలో బిఎస్సి అంతరిక్ష పరిశోధన చేశారు. ఆ తర్వాత నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఎల్ఎల్బిలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం హిందీ సాహిత్యరత్న చేశారు. పివి నర్సంపేటలో జన్మించిన నేపథ్యంలో వరంగల్ రూరల్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కూడా కొంతమంది నేతలు డిమాండ్ చేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు పివి. 1940లో రాజకీయాల్లో ప్రవేశించి ఎన్ని అవమానాలు ఎదురైనా తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. రామానంద తీర్థకు 3 శిష్యుల్లో పివి అగ్రగణ్యులు. మరో 2 ఎస్బి చౌహాన్, వీరేంద్ర పాటిల్. ఈ 3 ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర కేబినెట్ మంత్రులుగా పనిచేయడం కాకతాళీయమే. వీరిలో పివిని మాత్రమే ప్రధాని పదవి వర్ధించింది. తొలిసారిగా 1952లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
1984, 1989 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండతో పాటు మహారాష్ట్రలోని రామ్టెక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రత్యేక కారణాల నేపథ్యంలో పివిని ప్రధాని పదవి వరించింది. ఆయన పదవి చేపట్టే నాటికి పార్లమెంటు సభ్యుడిగా లేరు. పదవి చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉప ఎన్నికల్లో లోక్సభ పోటీ చేశారు. అప్పుడు పివి ప్రధానిగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇతర పార్టీలు పోటీ నుంచి వైదొలిగి ఆయనకు సహకరించడం నాటి రాజకీయాల్లో ఉన్న గొప్ప లక్షణానికి ఒక ఉదాహరణ. దీంతో నంద్యాల ఎన్నికల్లో పివి సాధించిన మెజారిటీ చాలా ఏళ్ల వరకు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీగా రికార్డు నిలిచిపోయింది. 1996లో లోక్సభ ఎన్నికల్లో పివి నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపూర్ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. 2 చోట్ల గెలుపొందిన పివి నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బరంపూర్కు ప్రాతినిధ్యం వహించారు. పివి తనదైన వాక్చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించగలిగారు. ఇదే తీరుతో దేశ విదేశాలను సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. కాంగ్రెస్తో పాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దారు. తన పాలనా కాలంలో పివి పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ నాయకులు ఏ పని చేసినా సుదీర్ఘకాలం పాటు తన పేరు ఉండాలని భావిస్తారు. కానీ పివి అలా కాదు. ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే అజెండాతోనే పివి ముందుకు వెళ్ళేవారు. ఆయన సన్నిహితులు దగ్గర నుంచి చూసిన వారు చెప్తారు, ఆయన మెతక వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప నేటికి పివిని విమర్శించడానికి నేతలు జక్కుతుంటారు. అది ఆయన గొప్పతనానికి నిదర్శనం. 1996లో పివి ప్రధాని పదవి దిగిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయింది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన కొత్త వ్యక్తులు తమ ప్రాబల్యం పెంచుకోవడానికి పివిపై అనేక ఆరోపణలు చేశారు. ఎన్నో విమర్శలు చేసిన ఆయన నోరు మెదపలేదు. పదవులకు దూరమైన పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో 1998లో లోక్సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పివి పోటీ చేయలేదు. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన 8 ఏళ్ల పాటు పదవులకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో సాహిత్య సేవ చేస్తూ కాలం గడిపారు. కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధం మాత్రం కొనసాగించారు. బహుభాషా కోవిదుడు, రాజకీయ మేధావిగా, గొప్ప సంస్కరణల కర్తగా గుర్తింపు పొందిన పివి 2004 డిసెంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. పివిపై మోపిన కేసులన్నింటిలో ఆయన అస్తమయానికి కొన్ని రోజుల ముందే క్లీన్ చిట్ రావడం గమనార్హం. మాజీ ప్రధానులందరికీ దేశ రాజధాని ఢిల్లీలో స్మృతివనాలు ఉన్నా పివికి అలాంటి గౌరవం దక్కకపోవడం విచారకరం. అలాంటి పివిని ఆలస్యంగానైనా భారతరత్న పురస్కారం వరించడం గొప్ప విషయం తెలుగు వారందరికీ